జూబ్లీహిల్స్ బైపోల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి పోలింగ్ బూత్లను కేటాయించి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. ఓటింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నగదు, మద్యం సరఫరా, బెట్టింగ్లపై కూడా నిఘాను పెంచారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి గస్తీ పెంచారు. సుమారు 3000 మంది పోలీసులను రంగంలోకి దించారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి పోలింగ్ ఆఫీసర్స్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద మనం ఇప్పుడు చూస్తున్నాం. 257 పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఒక డోర్కు 2 సైడ్ల ఒకవైపు మహిళలు, ఒకవైపు పురుషులు ఉంటారు కాబట్టి 2 సైడ్ల అభ్యర్థుల అది వచ్చేటట్టుగా చూపించారు. అదేవిధంగా చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరి వివరాలు వచ్చే విధంగా దీన్ని అంతా కూడా అంటించడం జరిగింది. మనం చూస్తే పైన జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఫోటోలు ఉన్నాయి. మనం చూడొచ్చు. మొదట్లో బీజేపీ అభ్యర్థి, తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి, తర్వాత బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థితో పాటు ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో అంటే గుర్తింపు పొందినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి సింబల్స్ను ఇక్కడ ముద్రించడం జరిగింది. ఆ తర్వాత మిగతా ఇండిపెండెంట్స్ మనం ఒకసారి ఈ పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, ఎంట్రీకి సంబంధించి లోపలికి ఈ సైడ్ నుంచి ఎంట్రీ కావాల్సి ఉంటుంది. ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ మనం చూస్తున్నాం, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు, అదేవిధంగా 3 పోలింగ్ ఆఫీసర్లు ఉన్నారు. మనం చూడొచ్చు, ఒక్కొక్క పోలింగ్ ఆఫీసర్కు అవసరమైనటువంటి పద్ధతిలో టేబుల్స్ అరేంజ్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఓటు వేసే విధంగా బ్యాలెట్ యూనిట్ కానీ అదేవిధంగా పోస్టల్కు సంబంధించిన బ్యాలెట్ యూనిట్, అదేవిధంగా ఈవీఎం, వీవీప్యాట్ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఈ పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి పోలింగ్ సిబ్బందికి మొత్తం మెటీరియల్, అన్ని రకాల మెటీరియల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ హ్యాండ్ బుక్ ఏదైతే ఉందో ఇందులో ఉండేటువంటి ప్రతి నిబంధనను తూచా తప్పకుండా వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడికి ఏజెంట్లకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా వెరిఫై చేస్తున్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది కదా, ఎట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు, ఏ విధంగా జరుగుతుంది మీ పని? పొద్దున్న నుంచి ఈరోజు 7 o'clock మాకు రిపోర్టింగ్ ఉండే. రిపోర్టింగ్ ప్రకారం మేము రాగానే పోలింగ్ స్టాఫ్ మాకు ఉన్న టీం ఆల్రెడీ ముందటి నుంచి అలాట్ చేసి పెట్టారు. నేను ప్రిసైడింగ్ ఆఫీసర్, మాకు ఏపీఓ అండ్ పిఓస్ అలాట్ అయిన వాళ్ళు ఇన్ టైం అందరు రిపోర్ట్ చేసాము. రాగానే మాకు మెటీరియల్ ఇవ్వడం జరిగింది. మేము ఆల్రెడీ చెక్ చేసుకున్నాము. ఇప్పుడు ఇన్ టైం ఇక్కడ పోలింగ్ స్టేషన్కి కూడా రావడం జరిగింది. అన్ని ఉన్న ప్రకారం మాకు ఏంటంటే అరేంజ్మెంట్ చేసుకున్నాం. ఈ టేబుల్ పైన చాలా మెటీరియల్ ఇచ్చారు. మొత్తం ఎన్ని రకాల మెటీరియల్ను మీకు అందించడం జరిగింది ఈసీకి సంబంధించినటువంటి అధికారులు? దీంట్లో అన్నీ ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ లిస్ట్ ఉంటుంది. పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళకు ఇప్పుడు ఏజెంట్స్ ఇంతకుముందే మీరు ముంగటే వచ్చారు, వాళ్ళకు సంబంధించిన ఏజెంట్ లేకుంటే క్యాండిడేట్ సంతకాలు ఉంటాయి. అది వెరిఫై చేసి వాళ్ళకు ఐడి కార్డ్స్ ఇవ్వడం ఉంటుంది. రేపు వాళ్ళు పోలింగ్ ఏజెంట్ లాగా ఇక్కడ కూర్చుంటారు. అన్నీ ఉంటాయి. మాకు ఎట్లా ఉంటుందంటే ఈ ఏరియాలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఓటర్స్ పేర్లు ఉంటాయి, ఏఎస్డి లిస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క ఎలక్షన్కి సంబంధించిన ఓటింగ్ కంపార్ట్మెంట్తో సహా బ్యాలెట్ యూనిట్ అవన్నీ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు సెట్ చేసుకుంటున్నాం మేము. ఎందుకంటే ఈరోజు అన్ని సెట్ చేసి మార్నింగ్ మేము ఏంటంటే మాక్ పోల్కి వెళ్లాల్సిన ఉంటుంది 5:30. అది మనం చూస్తున్నాం. పీఓ గారు చెప్తున్నట్టుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటింగ్ ప్రక్రియను నిర్వహించేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఇక్కడికి వస్తే ఇది మొత్తం కూడా ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ లో ఉంటుంది. మనం చూడొచ్చు సీసీ కెమెరాలు. ఇక్కడ నుంచి నేరుగా ఈసీఐ అధికారులు అందరూ కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది. జిహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్లో కూడా ఈ కెమెరాలకు సంబంధించినటువంటి వివరాలని చూసేందుకోసం అవకాశం ఉంటుంది. మనం చూస్తున్నాం వీళ్ళకి సంబంధించి పోలింగ్ వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి పోలింగ్ ఏజెంట్లు వీళ్ళు ఇప్పుడు ఐడి కార్డులు అవన్నీ కూడా ఇష్యూ చేస్తారు. రేపు పొద్దున్నే వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేగంగా పనులు అయిపోయే విధంగా చూస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. 7 గంటలకు ఎగ్జాక్ట్గా 7 గంటలకు ఓటర్ అందుబాటులో ఉంటే ఓటు వేసే విధంగా అన్ని ఏర్పాట్లు మాత్రమే ఇక్కడ వీళ్ళు అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ రాజుతో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.